హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వేణుస్ కిచెన్. ఎప్పుడు చేసుకునే సేమియాతో కాకుండా సన్న సేమియాతోటి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ పాయసాన్ని 15 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ పాయసం రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 2-3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేసుకుని వీటిని వాటర్ తోటి ఒకసారి క్లీన్ చేసుకుని తిరిగి నీళ్లు పోసుకుని 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఇలా కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీరు పెద్దవైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ సన్న సేమియాని తీసుకున్నానండి. ఈ సన్న సేమియాలో ఫ్రైడ్ కూడా దొరుకుతాయి. ఈ సేమియా గురించి మీకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి. ఫ్రైడ్ సేమియా ఉన్నట్లయితే దానిని మాత్రమే ఉపయోగించుకోండి. ఇలా సేమియాని తీసుకున్న తర్వాత 1 కప్పు వరకు కొలుచుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు, బాదం పప్పులను మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్‌లను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిన నెయ్యిలోకి ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న సేమియాను వేసుకొని రంగు మారేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ సేమియా అయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వైట్ సేమియాని తీసుకున్నట్లయితే వీటిని కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ఈ సేమియా అంతటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్‌లోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 లీటర్ వరకు పాలను కూడా వేసుకోవాలి. ఈ పాయసాన్ని పూర్తిగా పాలతో అయినా చేసుకోవచ్చు. లేదంటే 3 వంతులు పాలు, 1 వంతు నీళ్ళతో అయినా సరే చేసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ పాలను మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం ఉడికాయో లేదో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పాలు మరిగేలోపు ఇలా సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న సేమ్యాను వేసుకోవాలి. అలాగే అరకప్పు కంటే కొంచెం ఎక్కువగా పంచదారను కూడా వేసుకోవాలి. ఈ సేమియా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి. బాగా మెత్తగా అయిపోయి సేమియా చిక్కగా అయిపోతుంది. ఒక్క అర నిమిషం పాటు కలుపుకుంటే సేమియా ఉడికిపోతుంది. అలాగే పంచదార కూడా కరిగిపోతుంది. చివరగా ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ సేమియా సన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికిస్తే ముద్దగా అయిపోయి పాయసం అంతా కూడా చిక్కగా అయిపోతుంది. ఒక్క నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాయసం ఇలా చక్కగా వస్తుంది. ప్రిపేర్ చేసిన వెంటనే ఎంత పలచగా అయితే ఉంటుందో చల్లారిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. ఎప్పుడు చేసే సేమియాతో కాకుండా ఇలా సన్న సేమియాతోటి త్వరగా అయిపోయే ఈ పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.